నా కోసం నువ్వొకటి త్యాగం చెయ్యి అని సంజయ్ అయితే మహాదేవయ్యని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి మహాదేవయ్య అయితే ఏం చేయాలి చెప్పరా అనేతో అంటూ ఉంటాడు మహాదేవయ్య. అలా అడిగేసరికి సంజయ్ అయితే కత్తిని చూస్తూ ప్రాణం అనేది గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. నా కోసం నువ్వు నీ ప్రాణాలని త్యాగం చేయి అనేతో అంటూ ఉంటాడు సంజయ్. అలా అనేసరికి మహాదేవయ్య అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా ఉండగానే ఒకసారిగా మహాదేవయ్య అయితే ఏంటి ఇటు మాట్లాడుతున్నది అని అంటూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే కత్తితో మహాదేవయ్య మీదకి దాడి చేస్తూ ఉంటాడు. అలా దాడి చేయగానే మహాదేవయ్య అయితే చెయ్యిని పట్టుకొని ఇచ్చేసుకుంటూ ఉంటాడు. అలా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మహాదేవయ్య. అలా చెయ్యగానే అదే టైంలో భార్గవి భైరవి ధరణి వీళ్ళందరూ అయితే అటుగా వస్తూ ఉంటారు. అదే టైంలో క్రిష్ కూడా అటుగా వెళ్తూ ఉంటాడు. మన స్వార్థం కోసం ఎవరినైనా చంపేయవచ్చని నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను, నువ్వు నా గురువు అని చెప్పేసి అయితే సంజయ్ చాలా గట్టిగా అంటూ ఉంటాడు మహాదేవయ్యతో. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే గట్టిగా కత్తిని తీసుకొని మహాదేవయ్యని అయితే పొడిచేస్తూ ఉంటాడు. అది చూడగానే ఒకసారిగా భైరవి వీళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సంజయ్ ఒకసారిగా మహాదేవయ్య అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక అది చూసి భైరవి వీళ్ళైతే అక్కడ షాక్ అవుతూ ఉంటాడు సంజయ్ చేసిన పనికి. మహాదేవయ్య అయితే అలా ఉండిపోతాడు.